పెట్రోల్ బంక్‌లో పనిచేసే మేనేజర్‌కి ఎంత జీతం ఉండొచ్చు? ఒక 30,000 ఉండొచ్చా? నేను అనుకోవడం ఒక 30,000 ఉండొచ్చేమో. చాలా బాగా ఇస్తున్నారు. ఆ మేనేజర్‌కి జీతం అంటే 30,000 ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేవు. అవునా కదా? ఒక 30,000తో ఒక ఫ్యామిలీని అయితే ఖచ్చితంగా హ్యాపీగా చూసుకోగలుగుతాను. ఇంక సేవింగ్స్ మాట దేవుడెరుగు. సేవింగ్స్ ఉంటాయా లేదా అనే విషయం పక్కకు పెడితే తను 8 ఏళ్లుగా అదే పెట్రోల్ బంకులో మేనేజర్‌గా చేసుకుంటూ తను లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వస్తున్న ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేసే ఒక మేనేజర్ కథ ఇది. తను ఓ పక్క మంచిగానే వెళ్తూ ఉంది. లైఫ్ నీట్‌గానే వెళ్తూ ఉంది. మరోపక్క ఎవరికైనా ఉంటది గదా! ఇంకొంచెం డెవలప్ అవ్వాలని. ఇదేదో ఈజీగానే ఉంది గదా! అని షేర్ మార్కెట్‌కి కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారానే కనెక్ట్ అయిపోయి నేర్చుకుందాం అని జెప్పేసి నేర్చుకోవడానికి నాకు తెలిసినంత వరకు ఎవరు గూడా అంత ఇంట్రెస్ట్ పెట్టరు. చేసేద్దాం ఫస్ట్ అనుకుంటారు. ఫస్టు అమౌంట్ దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొనేసి అమౌంట్లు ఏసేస్తాయంటే ఇంగ ఎగ్జైటింగ్ ఆపుకోలేరు. ఒక్క ట్రేడ్ ఏద్దాం అని చెప్పేసి చూసుకుంటారు. సో, ఒకసారి ట్రేడ్ ఏస్తే ఏంటంటే మనకు ఎందుకు ప్రాఫిట్‌లొస్తున్నాయో తెలియదు. ప్రాఫిట్‌లొస్తున్నాయనుకో ఊరుకుంటామా? 10,000 ఏసే చోట 20,000 ఏస్తాం, 40,000 ఏస్తాం, 50,000 ఏస్తాం. అలా మనకు తెలియకుండా ఒక ఊబిలోకి ఇరుక్కుపోతాం. సో, ఒక ఫైన్ డే ఏం జరుగుతుంది? మొత్తం ఈ మేనేజర్ జీవితంలో జరిగినవి ఇవే. ఒక ఫైన్ డే మొత్తము ఆ 50,000 ఉంచుకున్న వచ్చిన లాభాలు అన్నీ మొత్తం కలిపి అంటే పెట్టిన పెట్టుబడులు వచ్చిన లాభాలు అన్నీ కలిపి మొత్తం ఒక్కసారిగా వెళ్ళిపోయాయి. ఆ రోజు జీరో అయిపోయాయి టోటల్‌గా. ఎలా ఉంటది పరిస్థితి చెప్పండి? రూ. 50,000 ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి సో, ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేసే మేనేజర్‌కి ఎలా ఉంటది? షాకింగ్ అయిపోయి ఉంటారు. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు సార్. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మీరు మళ్ళా అగైన్ సోషల్ మీడియాకెళ్ళిపోయారు. యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఈ ప్లానింగ్‌లో చేయొచ్చు, ఆ ప్లానింగ్ చేస్తే లాభాలొస్తాయి, ఈ ప్లానింగ్‌లో చేస్తే లాభాలొస్తాయని చెప్పేసి చేసి చివరికి 28,00,000 అప్పుకెళ్ళిపోయాడు. 28,00,000 ఒక మేనేజర్ స్థాయి మనిషి 28,00,000 అప్పు అంటే నాకు తెలుసు. నాకు అర్థం కాక అడుగుతాను నేను ఈళ్ళందరినీ. ఎట్లా పుడుతుంది డబ్బులు? 28,00,000 అప్పు ఎలా పుట్టింది మీకు? ఉంటాయి సార్. ఎన్నో బాధలుంటాయి. దాంట్లో బంగారు తాకట్టు పెట్టింటాం, ఇల్లు తాకట్టు పెట్టింటాం, పొలాలు తాకట్టు పెట్టింటాం అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తుంటారు. అవును. ఆస్తులున్నాయనుకుంటే తాకట్టు పెట్టే ఇవన్నీ ప్లాన్ చేస్తారు. షేర్ మార్కెట్ అనేది ఒక మాయా ప్రపంచం అని చెప్పి చాలామంది అనుకుంటారు. తప్పది. షేర్ మార్కెట్ అనేది ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్‌లో టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే షేర్ మార్కెట్ డబ్బులిస్తది. గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ పెట్టరు. పెద్ద ప్రాబ్లమ్ అదే. ఏదో ఒకటి షార్ట్‌కట్‌లో ఏదో తెలిస్తే ఏంటంటే టప్‌మని చెప్పేసి డబ్బులు తీయొచ్చని అనుకుంటుంటారు. అద్భుతాలు అలా జరగవు. నేర్చుకున్న వాళ్ళే ఆ 1% పీపుల్ ఉంటారు. 99% పీపుల్ షేర్ మార్కెట్‌లో లాస్ అయిపోతూనే ఉంటారు. 1% మాత్రమే చాలా ఓపికగా టెక్నికల్స్ అన్నీ నేర్చుకొని చాలా జాగ్రత్తగా ఆ 99% మెంబర్స్ డబ్బులన్నీ ఈళ్ళు తీసుకుంటూ ఉంటారు. 1% మాత్రమే షేర్ మార్కెట్‌లో సక్సెస్ ఉంది. సో, గతం గత జరిగింది జరిగిపోయింది దాన్ని మార్చలేం గదా! 28,00,000 లాస్ అయిపోతే ఎలా మార్చగలం మనము? పరిష్కారం మాత్రమే తీసుకోవాలి. అలా అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే పనులవుతాయా? డబ్బులు ఎవరైనా వచ్చి, బాబు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి డబ్బులు ఎవరైనా ఇచ్చి ఎళ్తారా? లేదు గదా! ఖచ్చితంగా పరిష్కారం మనమే తీసుకోవాలి. అందువల్లే ఆ అద్భుతమైన పరిష్కారం గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ సంబంధించి మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు మెసేజ్ చేసిన తర్వాత. ఇది కొంచెం కాస్ట్‌లీ సర్వీస్. ఖచ్చితంగా కాస్ట్‌లీ సర్వీసే. సో, ఆ కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి. గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. వాంటేజ్ మన లింక్ ద్వారానే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే $3,100 $3,100 అంటే మనకు రూపీస్‌లో అయితే 3,00,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది అకౌంట్‌లో. మీ అకౌంట్‌లో మీరే విత్‌డ్రా చేసుకోవడం, మీరే డిపాజిట్ చేసుకోవడం అనేది ఉంటది. మాకు ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అవుతుంది. వన్స్ మీరు డిపాజిట్ చేసిన తర్వాత అకౌంట్ ఐడీ స్క్రీన్‌షాట్‌తో మాకు మెసేజ్ చేస్తే టోటల్ డిపాజిట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ మేము కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీ అకౌంట్ మీరేం చేయాలంటే ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ అప్పుడప్పుడు అకౌంట్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడమే. ఇంతే చేయాల్సింది. ఇది 3 నెలల ప్రోగ్రామ్. 3 నెలల ప్రోగ్రామ్‌లో మీకు ఆ $3,100కి 3,00,000కి 3,00,000 వస్తుందా? 3,00,000కి 12,00,000 వస్తుందా? 15,00,000 వస్తుందా? 20,00,000 వస్తుందా? చెప్పలేం. మార్కెట్ కండిషన్ బట్టి, మీ అదృష్టాన్ని బట్టి ఉంటది.
సో హైయెస్ట్ వచ్చేసి గ్రీన్ రూమ్లో 21 lakhs వచ్చింది. సో మనకు రీసెంట్ టైమ్స్లో ఒక 11 lakhs వచ్చింది కస్టమర్కి. సో అలా మీకు ఎంత వస్తే అంత దాన్ని 3 నెలల తర్వాత ఏంటంటే హ్యాండ్ ఓవర్ చేసుకునేసి అర్జెంటుగా ఉన్న అప్పుల్ని ఏవైతే మీకు ప్రాఫిట్ వచ్చాయో అవన్నీ మీరు వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ ప్రశాంతంగా లైఫ్ని రీసెట్ చేసుకోండి. రీసెట్ చేసుకోకపోతే లైఫ్ అలాగే ఉంటుంది, అతలాకుతలం అయిపోతుంది. సో అలా గ్రీన్ రూమ్ సర్వీస్తో మీ లైఫ్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మాకు ఈ షేర్ తీసుకోవడం కానీ మీకు వచ్చే ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటే ఇలాంటివి ఏవి ఉండవు, ఓన్లీ ఫీజెసే ఉంటాయి. ఇవి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే గ్రీన్ రూమ్లో ఫస్ట్ మంత్ 1 lakh పే చేసుకోవాల్సి ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 పే చేసుకోవాల్సి ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతే, హైట్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. గ్రీన్ రూమ్లోకి లక్షణంగా ఎంటర్ అయిపోయి మీ ఫైనాన్షియల్ బాధలన్నింటినీ క్లియర్ చేసుకోండి. దాని తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇదే షేర్ మార్కెట్లో మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో అదే అకౌంట్లోనే, అదే వ్యాంటేజ్ అకౌంట్లోనే కాపీ ట్రేడింగ్ అనే స్పెషల్ సర్వీస్ ఉంటుంది. దాంట్లో మీరు ఎంటర్ అయిపోవచ్చు. కాపీ ట్రేడింగ్లో ఏంటంటే గమ్మత్ ఏంటంటే అది 6 అవర్స్కి ఒకసారి $30 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద మొత్తాలు పెట్టకూడదు. ఓన్లీ $30 ఫర్ 6 అవర్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. రోజుకి మనము 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. 6 గంటలకు ఒకసారి $30 అంటే 3,000 రూపాయలు. సో అలా మీరు అలారం పెట్టుకొని కూడా ఈ పనులు చేసుకోవచ్చు. ఖచ్చితంగా 4 minutes టైమే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు 6 అవర్స్ అయింది, $30 దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, అప్డేట్ కొట్టడం అంతే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, కానీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ మాకు కనెక్ట్ అయి ఉంటుంది. సో మంచిగా ఈ గ్రీన్ రూమ్లో కావచ్చు, కాపీ ట్రేడింగ్లో ఎంటర్ అయిపోండి. గ్రీన్ రూమ్ అనేది మన లాస్లన్నీ రికవరీ చేసే ప్రోగ్రామ్. కాపీ ట్రేడింగ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రోగ్రామ్. కాపీ ట్రేడింగ్లో ఏంటి, మీరు ఇంకా జాబు బిజినెస్లు చేయాల్సిన అవసరం లేదు. లక్షణంగా కాపీ ట్రేడింగ్లోకి ఎంటర్ అయిపోయి సో దాంట్లో రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాసెస్లో 6 అవర్స్కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ లక్షణంగా మీ లైఫ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో కాపీ ట్రేడింగ్ అండ్ గ్రీన్ రూమ్ ఈ 2 సర్వీసులు మిమ్మల్ని ఫైనాన్షియల్గా నిలబెడతాయని కోరుకుంటున్నాను. సో పూర్తి డీటెయిల్స్ కోసం KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో టెలిగ్రామ్కి అనయ గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంతోపాటు వ్యాంటేజ్ లింక్ వస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. గ్రీన్ రూమ్ అండ్ కాపీ ట్రేడింగ్లో మీ లైఫ్ని ప్రశాంతంగా రీసెట్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @king of share market.